అందరికీ శుభోదయం అండి. ఈరోజు 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి ఇవాళ శ్రావణ పౌర్ణమి, ఇంకోటి ఏంటంటే రాఖీ పండగ కూడాను. ఇవాళ శివాలయంలోని శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. సంవత్సరంలోని ఈరోజు జరుగుతుంది సాయంత్రం కళ్యాణం. ఆ కళ్యాణంకి అమ్మవారికి సారె 9 రకాల సారె పెడతారండి. అందులోని ఎవరికి ఏది ఇస్తారో అని గుళ్ళో వాళ్ళు అడుగుతారు. నేనైతే అమ్మవారికి పుటుకులు ఇష్టమని చెప్పారండి. అందుకే నేను స్వయంగా ఇంట్లో చేసి ఇద్దామనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. పుటుకులు మినప్పప్పు, బియ్యం పిండి, బెల్లంతో కలిపి పుటుకులు ఒక 500 పుటుకులు తయారు చేయాలి. దానికి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ రాఖీ కదండి, ఆ పని కూడా ఇవాళ ఎక్కువే ఉంది. ఇవాళ ఇవి పెట్టుకోవడం. అయితే బెల్లం తీసుకోవాలండి. మామూలుగా 2.5 కేజీలు బియ్యం పిండి ఇవ్వండి. బియ్యం కడగకుండానే ఆడించుకోవాలి. 2.5 కేజీలు బియ్యం పిండికి 3/4 కేజీ మినపప్పు నానబెట్టుకోవాలండి. మినపప్పు నానబెట్టుకొని మినపరుబ్బు కలుపుకుంటానండి. అయితే బెల్లం కరిగించుకోవాలి. మంచి బెల్లం తీసుకోవాలండి. తీసుకుంటే బూరెలు కూడా మంచి గుల్లగా వచ్చి మంచి టేస్ట్గా ఉంటాయి. బియ్యం పిండి ముందు ఒక బేషన్లోకి తీసుకొని లెగ్గానే ముందు ఈ బియ్యం పిండి బెల్లము కలిపి నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఎంత బాగా నానితే అంత బాగా బూరు గుల్ల వస్తుంది అన్నమాట. అదే పుటుకులు, బూరెలు కాదండి పుటుకులు ఇవి. ఇక బెల్లం కరిగించుకున్నాను. ఎక్కువ పాకం వచ్చేటట్టు చేయకూడదండి, జస్ట్ కరిగినట్టు చేసుకోవాలి. ఎందుకంటే ఫిల్టర్ చేసుకోవాలి కదా. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఆ వేడి మీదే కలుపుకోవాలి, చల్లారిందాక ఉంచకూడదు. ఆ వేడి మీద పిండి అంతా మొత్తం 2.5 కేజీలు బియ్యం అండి ఇవి. ముందు రోజు పిండి ఆడించేసుకున్నాను. కొంచెం వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని బాగా పేటించాలండి. బుడగల్లాగా వస్తుంది పేటిస్తుంటే. అయితే బెల్లం వేసి పిండిలో కలిపిన తర్వాత అరిసెలు పాకం తీస్తాం కదండి, అంత బాగా వచ్చింది. లెగ్గానే ముందు ఇది చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఎంత బాగా నానితే పుట్టుక అంత బాగుంటుంది, అంత టేస్ట్గా కూడా ఉంటుంది, అంత గుల్ల కూడా బాగా వస్తుందండి. ఇదిగోండి మొత్తం బెల్లం అయితే నేను 2 కేజీలు తీసుకున్నానండి. 2 కేజీల బెల్లం కూడా కరిగించేసి బియ్యం పిండిలో వేసి కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పప్పు నానిన తర్వాత పప్పుని అప్పుడు గ్రైండ్ చేసుకొని అప్పుడు పప్పును కలుపుకున్నానండి, మినపప్పు. ఈ విధంగా చేస్తే మినపరుబ్బులోని ఈ బియ్యం పిండి కలిపితే చాలా బాగా వచ్చాయండి పుటుకులు. మామూలుగా అయితే బియ్యం మినపప్పు కలిపి పిండి ఆడించేసి అందులో కూడా బెల్లం కలిపి చేసుకుంటారు. కానీ దానికన్నా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్గా ఉన్నాయి. పుటుకులు కూడా చాలా బాగా గుల్లగా కూడా వచ్చాయండి. ఇవన్నీ మినపరుబ్బు ఆడిస్తున్నాను. మార్నింగ్ నేను 6 కల్లా కలుపుకున్నాను బియ్యం పిండిని, బెల్లం. ఈ పప్పు అది నాని అన్నీ అయ్యేసరికి నాకు 12 అయ్యింది. 12కి గ్రైండ్ చేసుకొని 12కి కలుపుకున్నాను. అడుగు ఉండిపోయింది కదా బియ్యం పిండి. బాగా కలపాలండి మొత్తం. బియ్యం పిండిది మినపరుబ్బుది బాగా కింద మీద చేసి కలుపుకొని రెండు బాగా కలిపేసుకొని బాగా పేటించాలి. ఎంత వీలైతే అంత పేటించుకోవాలండి. బాగా కలపాలి. అంత బాగా కలిపి పేటిస్తే అంత పూరి గుల్ల వస్తుందన్నమాట. మొత్తం 9 రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఎవరికి ఏది కలిగితే అది ఇమ్మని అడిగారండి. అయితే మా ఫ్యామిలీలోనే మా వదిన వాళ్ళు కొంతమంది చలిమిడి, కొంతమంది గారెలు, బెల్లం గారెలు అన్నమాట. బెల్లం గారెలు, మినపట్లు కూడా ఇష్టమటండి అమ్మవారికి. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదు, ఆల్రెడీ బెల్లంలోని సాల్ట్ ఉంటుంది కదా. బాగా చాలా ఎక్కువసేపు పేటించాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని 2 పళ్ళాలు అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే 500 పుట్టుకలు అంటే అంత బేగా అవ్వవు కదా. అందుకే 2 పళ్ళాలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా వేసుకున్నానండి. చాలా స్పీడ్గా అయితే 2 ప్లేట్లు పెట్టుకోవడం నాకు పని బేగా అయిపోయిందండి. చిన్న చిన్న కళాయిలు పెట్టుకున్న అస్సలు పని తేలదు. ఎందుకంటే వాళ్ళ రాఖీ పౌర్ణమి ఒకటి, రాఖీలు కట్టాలి, ఈ పని మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కళ్యాణంకి వెళ్ళాలి, శివపార్వతి కళ్యాణంకి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. సాయంత్రం 6 నుంచి కళ్యాణం స్టార్ట్ అయ్యింది. రాత్రి 9:30 అయిందండి కళ్యాణం అయ్యేసరికి. శ్రావణ మాసంలో ఈ శ్రావణ పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం చేస్తారటండి. ఇదిగోండి మా అక్క మా వదిన గారు వచ్చారు సాయం చేయడానికి. మ్యాక్సిమం అయిపోయాయి వేయడం. చూడండి ఎంత నీట్గా మినపరుబ్బు వల్ల చాలా నీట్గా రౌండ్ గులాబ్ జామున్ లాగా అయితే వచ్చాయి.
2 ప్లేట్లు పెట్టడం పని బేగా అయిపోయిందండి మాకు. ఆయిల్ కూడా నార్మల్గానే లాగింది, అంత ఎక్కువేం లాగలేదు. కానీ పుట్టుకు మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. అదే పప్పు బియ్యం పిండాడించుకొని చేసిందైతే కొంచెం ఏగడం కూడా టైం పడుతుందండి. ఎందుకంటే ఆ 2 పచ్చిపిండే కదా, అందువల్ల టైం పడుతుంది. ఇది మనం మినపరుబ్బు కలుపుకున్నాం కాబట్టి బేగా ఫ్రై కూడా అయిపోయి, నేను ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాను కానీ అంత టైం పట్టలేదండి. ప్రిపేర్ అయిపోయింది. మరి గుడికి తీసుకెళ్ళి 5 గంటలకల్లా అప్పజెప్పియాలి. నైవేద్యాలన్నీ అక్కడ 9 రకాల నైవేద్యాలు సమర్పించుకుంటారు కదా, అవన్నీ వాళ్ళు గుళ్ళో ఏర్పాట్లు చేసుకుంటారు. అందుకనే మొత్తం అట్టడొక్కలో ప్యాకింగ్ చేసి పంపించాను. 500 పుటుకులండి. కరెక్ట్ కొలతనండి, ఎంత చక్కగా వచ్చాయి కొలత మీద. 2.5 కేజీల బియ్యంకి 30 కేజీ మినపప్పు, మినపరుబ్బు, 2 కేజీలు బెల్లం, 520 పుటుకులు వచ్చాయండి. కొలతల మీద వేసుకుంటే కంగారు అవ్వదు, నీట్గా కూడా వచ్చేస్తాయండి. అంచనా మీద వేసుకుంటే అయితే ఎక్కువైపోతాయి, లేకపోతే తక్కువైపోతాయి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మా అబ్బాయి గుడికి తీసుకెళ్ళి బాక్స్ ఇచ్చి వచ్చారండి. ఇంకా తర్వాత ఇంకా అన్నయ్యలు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా రాఖీ పండగ, ఈ పండగ అయింది. ఇంకా రాఖీ పండగ అది అయిపోయిన తర్వాత ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయామండి. కళ్యాణం స్టార్ట్ అయిపోయిందనేసి. కళ్యాణం అయిపోయిందండి. ఇంకా అందరికీ ప్రసాదాలు ఇస్తారు. రాత్రి 10 అయినా సరే చాలా జనం ఉన్నారండి. ఇదిగో ఇన్ని రకాలు అమ్మవారికి సారి ఇచ్చినవి అందరికీ నైవేద్యాలుగా ఇచ్చారండి. 9 రకాల నైవేద్యాలు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళారండి. లేట్ అయినా సరే. అది తెలిసిన వారికే జన్మధన్యము, జన్మధన్యము.
జై